अब आज फर्स्ट टाइम मीटिंग हाले आपण मीटिंग हाले का मुख्य हमारे काय मंडल सेक्रेटरी कोई आओ तो को बाबू हर मन के जनरल बॉडी मीटिंग हर मन के चांस गणेश साहब भाई अब बात काम करता है नान करना तो ये मन क्या तो मेन आंग चाला नहीं में आंग चलाओ तो जेसन में बेटा तो नहीं अनु आंगेर भी काई लेखा आणि आपण निजामाबाद डिस्ट्रिक्ट तेलंगाणा ₹1 करोड़ सैंक्शन किलो तो नेते केटीआर वो शिवालाल जयंती दिशा आरे कोण थी बाड़ी में अब वो आरे से પછી आरे कोनी का પછી ફેબ્રુઆરી तो आए कोनी એટલું કરવાનું કારણ કે મારી વિનંતી છે અને આ વાત લેખન भी अब चंदा दिने पूर्ण कतरा दिने प्रेम के तना बल भी दिया को जो नाम केरी काई मालूम छे ती અને वो पीसा भी कतरा छे वो पीसा अंग काय छे कमिटी डिसाइड करना पड़ता माका तो वेनी जरा पार्किंग रहते हर चीज रहता अपने और यूनिवर्सिटी कल है अगर छे छे स्कूल मॉडल वो तो बना हो ठीक है रहता हनु काई छे सिंह करे जी के जोडी जोडी एक जमाना देश आती कोई वटड़ी नहीं चंद्रमा मंडल सेक्रेटरी अब आज फर्स्ट टाइम मीटिंग हाले आपण मीटिंग हाले का मुख्य हमारे काय छे नहीं पण ఈ మీటింగ్ ఉజ్జేగ్ మీనాनको ఉజ్జేగ్ దీమినా ఉద్యాनको ఉజ్జేగ్ బట్టి ఏర్పాటు करा केरामेरा से वेजा जे पर ऑलमोस्ट मन के हाल है अब लेता नहीं आंग चालना को गिरा पेदलों समझाते हैं विषय में कहीं तो वो करेवाड़ मत्ते करते रहते हाथी चलता है कुत्ता बसते है अपने गाँव जय सेवालाल जय सेवालाल जय भवानी जय भवानी जय राम राम जय ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశము ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ సమావేశంలో అధ్యక్షత వహించినటువంటి జిల్లా బంజారా అధ్యక్షులు బాబురామ్ నాయక్ గారు, మరి గౌరవ అధ్యక్షులు చంద్రు నాయక్ గారు, ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారు, ఉపాధ్యక్షులు చంద్ర నాయక్ గారు, మరి మాన్ సింగ్ గారు, మరి మండల అధ్యక్షులు కార్యదర్శులు జిల్లా కార్యవర్గము అందరు పాల్గొనడం జరిగింది। ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి తాండా స్థాయి నుంచి మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, జాతి ఉన్నతి కోసం కృషి చేయాలి సంఘము, మరి జాతి యూనిటీ కోసం సంఘం కృషి చేయాలి, మరి జాతిలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు సామాజికంగా రాజకీయంగా మరి ఎలాంటి సమస్యలు ఉంటే జాతిని జాగృతం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మరి దేశ స్థాయిలో మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ గత 50 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నిజామాబాద్ జిల్లాలో మరి ఒక రోల్ మోడల్గా దేశంలోనే రోల్ మోడల్గా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో మరి గత నెల 29న ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ ఏర్పాటు చేసుకొని మండల కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంటు మరి సెక్రటరీ వాళ్ళందరూ కలిసి జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది। మరి అదేవిధంగా రాష్ట్రంలో కూడా రేపు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తాము। మరి అదేవిధంగా ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి మండలంలో వెళ్ళి జిల్లా కార్యవర్గము సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ మండల కమిటీని కోఆర్డినేషన్ చేసుకొని మండలంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ముఖ్యంగా ఓడు భూముల సమస్యలు కావచ్చు, మరి ఎడ్యుకేషన్ సమస్య ఉంటే ఎడ్యుకేషన్ సమస్య, హెల్త్ సమస్యలు ఉంటే హెల్త్ సమస్య, ఎక్కడైతే రేషన్ షాపులు లేవో తాండాలలో అలాంటి సమస్యలు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి। అదేవిధంగా రోడ్లు లేని చోట మరి రోడ్లు కావాలి, మరి ఎక్కడైతే కమ్యూనిటీ హాల్స్ లేవో మరి కమ్యూనిటీ హాల్ లేని చోట మరి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం జరగాలి। అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఎక్కడైతే లేవో పేద గిరిజనులకు అవి కూడా మరి లేని దగ్గర కూడా మరి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ద్వారా మరి
గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ మంత్రివర్యులకు, జిల్లా కలెక్టర్ గారికి విన్నవించాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇటు ప్రభుత్వము ఇటు సంఘము అనుసంధానంతో ఏదైనా సమస్యలు ఉన్నా, ఏది విషయం ఉన్నా మరి ప్రజాప్రతినిధులకు విన్నవించడము. సంఘం అనేది రాజకీయాలకు అతీతంగా ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్. ఏ రాజకీయానికి, ఏ రాజకీయ పార్టీకి మరి అఫిలియేషన్ లేకుండా ఇండిపెండెంట్గా ఏదైతే బంజారాల సమస్యలు ఉన్నాయో, బంజారాల యొక్క ఇష్యూస్ను మరి ప్రజాప్రతినిధుల దృష్టిలకు, అధికారుల దృష్టిలకు మరి తీసుకుపోయి సమస్యలను పరిష్కరించడానికి కానీ మరి జిల్లా కమిటీ, మండల కమిటీ ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలను మరి రాష్ట్ర కమిటీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి జిల్లాలో ఉన్నటువంటి ఈ మండలాల్లో ఎక్కడైతే బంజారా భవన్స్ లేవో ఆ మండలాల్లో ఖచ్చితంగా బంజారా భవన్లు నిర్మాణం చేయాలని, ప్రభుత్వం భూమి కేటాయించాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మరి బంజారా భవన్ కావాలి, మరి గతంలో మరి శాంక్షన్ అయినటువంటి నిధులను మరి ఉంచుకొని మరి ఇంకో 5 కోట్ల రూపాయలు మరి బంజారా భవన్ నిర్మాణానికి మరి మంజూరు చేయాలని ఇవాళ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేసి గౌరవ మంత్రివర్యులకు, మరి గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించాలని ఈ సందర్భంగా మరి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఈరోజు ఈ సాంపల్లి గ్రామంలో నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సభకు గౌరవనీయులు తారాచంద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు చంద్రు నాయక్ వర్కింగ్ ప్రెసిడెంటు, మరియు గంగాధర్ గారు, చందర్ గారు, మరి రాములు నాయక్ గారు, మరి ఈరోజు ఇక్కడ సమావేశం జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫస్ట్గా ఈ ఎన్నుకున్నందుకు ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు మండలంలోని ప్రతి మండల కార్యదర్శి మరియు అధ్యక్షులను పిలపడం జరిగింది. మరి జిల్లాలో ఈ ప్రతి తాండా నుంచి, ప్రతి మండలం నుంచి ఒక్కొక్క మండలానికి 5-10 తాండాలు ఉన్నాయి. ఆ తాండాల డాటాలు కలెక్షన్ చేసుకొని జిల్లా లెవెల్లో అంటే తాండాలో ఏం సమస్య ఉంది, బస్సు వస్తుందా, స్కూల్ ఉందా, మరి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా, ఎడ్యుకేషన్ సమస్య ఉందా, తాగునీటి సమస్య ఉందా, లేకుంటే ఎంత పాపులేషన్ ఉంది, గ్రామ పంచాయతీ ఉందా లేదా, మరి సమస్య ఏందని దాని మీద ఒక డాటా కలెక్షన్ చేయాలని మా మండల అధ్యక్షులకు ఒక సూచన చేయడం జరిగింది. మరి ఈ డాటాను కలెక్షన్ చేసి జిల్లాలో మొత్తం క్రోడీకరించి దానిని జిల్లా లెవెల్లో జిల్లా అధికారులకు మరియు మంత్రులకు, ఎమ్మెల్యేలకు నివేదించి సమస్యలను పరిష్కరించడానికి మేము కృషి చేస్తామని మా మండల అధ్యక్షులకు మరియు కార్యదర్శులకు సూచన చేయడం జరిగింది. రాబోయే రోజులలో మేము కలెక్టర్లకు కానీ, మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ వారి సహకారంతో ప్రతి తాండాలో రోడ్లు లేని తాండాలకు రోడ్లు కల్పించడం కానీ, విద్యుత్ శక్తి లేని తాండాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం కానీ, ఎడ్యుకేషన్ లేని దానికి ఎడ్యుకేషన్ చేయడం కానీ, ఈ సమస్యల మీద పోరాడి పోడు భూముల విషయంలో కూడా పోరాడి మేము జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరణకి కృషి చేస్తాం. ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ నూతనంగా ఏర్పడినటువంటి కార్యవర్గం యొక్క మొట్టమొదటి సర్వసభ్య సమావేశం రూరల్ నియోజకవర్గం నిజామాబాద్లో నిర్వహించడం జరిగింది. నా పేరు చంద్రు నాయక్. నేను గత కమిటీలో బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిని, ప్రస్తుతం ఉన్న కమిటీలో గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు గౌరవనీయులు నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా అధ్యక్షులు బాబురామ్ నాయక్ గారి అధ్యక్షతన ఈరోజు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గౌరవనీయులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ और నిజామాబాద్ జిల్లా ఐడిసిఎంఏ చైర్మన్ తారాచంద్ నాయక్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ నాయక్, చందర్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ రాములు నాయక్ మరియు మా కమిటీ సభ్యులందరూ పాల్గొని ఈరోజు గౌరవనీయులు జాతీయ అధ్యక్షులు టీసీ రాథోడ్ గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు మొట్టమొదటి మీటింగు జరుపుకోవడం జరిగింది. ఆయన సూచన మేరకు ఈరోజు మేము తీర్మానించిన అంశాల్లో మొట్టమొదలు బంజారా సేవా సంఘమును తాండా స్థాయి నుంచి పటిష్టపరచాలనే ఆయన విజ్ఞప్తి మేరకు తండా స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో సంఘాన్ని పటిష్టపరిచి మన జాతి, సంస్కృతి, సాంప్రదాయాలు దీన్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆయన సూచించడం జరిగింది. ఈ మా నూతనంగా ఏర్పడినటువంటి కమిటీని ఆధ్వర్యంలో మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భాష, వేషము, మా పూజలు, పునస్కారాలు,
సంస్కృతి సాంప్రదాయం కాపాడినప్పుడే జాతి మనుగడ ఉంటుంది. లేకుంటే మనం ఈరోజు ఈ ఎస్టీ క్యాస్ట్ నుంచి వేరే అవకాశం ఉందని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన సూచన మేరకు మేము ప్రతి తాండాలో మా కమిటీ ద్వారా మేము పర్యటించి స్కూళ్ళల్లో పిల్లలకు దుస్తువులు అయితేనేమి, పెన్సిళ్ళు అయితేనేమి, పెన్నులు అయితేనేమి, పలకలు అయితేనేమి, మా తోచినంత ఎవరో దాతలు దొరికితే వాళ్ళని పట్టుకొని ఈ కార్యక్రమాలు చేసి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడనే ఉద్దేశంతో మేము పనిచేయడం జరుగుతుంది. దయచేసి కొంతమంది విచ్ఛిన్నకర శక్తులు పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి, రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి సంఘంలో పార్టీలకు అనుకూలంగా కొంతమంది లెటర్లు ఇచ్చుకుంటా ఈ సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క తాండా కమిటీ నాయకులు, నాయక కార్యభారీలు, మండల ప్రెసిడెంట్లు, మండల కార్యదర్శులు దీన్ని తిప్పికొట్టి సంఘాన్ని పటిష్టపరచడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి ఈరోజు మా గౌరవ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీటింగ్లో తీర్మానించడం జరిగింది. కావున దేశంలో జాతీయ స్థాయిలో టీసీ రాథోడ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా గౌరవనీయులు మిత్రులు తారాచంద్ గారి ఆధ్వర్యంలో, మా గౌరవనీయులు బాబురాం నూతన అధ్యక్షులు మరియు మా ప్రధాన కార్యదర్శులు వాళ్ళకు వెంట మేముండి ఈ సంఘం పటిష్టతకు రాత్రింబవళ్ళు కష్టపడి సంఘం అభివృద్ధికి పనిచేస్తామని ఈరోజు ముఖ్యంగా మా బంజారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.